ఫ్రెండ్స్, నేను ఈరోజు పులిహోర చేస్తున్నా. అన్నం మంచిగా ఇట్లా ఉడికించుకొని పక్కా పెట్టుకోవాలి. మంచిగా ఇప్పుకొని పక్కా పెట్టుకున్నాక దానికి సంబంధించినవన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు జీడిపప్పు 3 నిమ్మకాయలు, ఈ సైజు నిమ్మకాయలు తీసుకోవాలి, 3 తీసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు అన్నం వేపుకున్నాక ఉప్పు వేసుకోవాలి, ఇంత సాల్ట్ వేసుకొని బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత నిమ్మరసం ఇందులో కొంచెం కొంచెం పోసుకొని మొత్తం పెట్టుకోవాలి. అవి నిమ్మకాయ రసం కలుపుకొని పక్కా పెట్టుకోవాలి. రైస్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. వేసుకున్నాక మిగతా ప్రాసెస్ అవి వేసుకున్నాక పల్లీలు వేయించుకోవాలి. కొంచెంసేపు పల్లీలు వేయించుకున్నాక ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం గలబెట్టాలి. గంటతోని కొంచెం వేగాలి. కొంచెం సిమ్లో పెట్టుకుంటే తొందరగా వేగుతాయి. చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే ఈ మాడపోతే టేస్ట్ ఉండదు. చాలా బాగుండాలంటే చిన్నగా మీద పడుతుంది చిల్లి. టెక్స్ట్ అయింది కదా. ఈ మిర్చి కొంచెం వేగాలి, ఎందుకంటే ఈ తింటుంటే బుక్కకు టేస్ట్ చాలా కలుగుతుంది, మంచిగా ఉంటుంది. ఇది కొంచెం వేగుతూనే మంచిగా టేస్ట్ ఉంటుంది. పల్లీలైనా ఏవైనా మంచిగా టేస్ట్ కావాలంటే కొంచెంసేపు ఇట్లా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం వేగాలి. ఇంకొంచెం వేగినాక కలుపుకొని పక్క పెట్టుకొని వేగినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక తర్వాత జీడిపప్పు ఇందులో వేసుకోవాలి. వేయించుకోవాలి కొంచెంసేపు. అటు ఇటు నూనెలో కొంచెం సేపు 10 నిమిషాలు ఇట్లా వేసుకొని కలుపుకోవాలి 5 మినిట్స్. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇట్లా మిక్సింగ్ చేసుకొని కలుపుకోవాలి మంచిగా నీట్గా, మాడకుండా కింద నుంచి పైదాకా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన తెలంగాణ పులిహోర నిమ్మకాయ రసంతో పులిహోర చేసిన 2 నిమిషాలల్లో అయిపోతుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా మంచిగా తింటారు. కాజు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా చేయండి. ఈ ప్రాసెస్ చేస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు ఇట్లా చేసుకోండి, ఇలా చేసుకొని తినండి ప్లీజ్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్లని బాగా కొట్టండి ప్లీజ్. ఇంకా వీడియోస్ చాలా వస్తాయి. నా వీడియోస్ చాలా వస్తాయి, చూడండి.